మీ జుట్టుకు మాత్రం తప్పకుండా ప్రతిరోజు హెడ్ బాత్ చేసి, ప్రతిరోజు కాకపోయినా సరే, అసలు వెనకటి కాలంలో వాళ్ళైతే మా అమ్మమ్మ వాళ్ళు, మా నానమ్మ వాళ్ళు, మా తాతమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళ చేతులలో మనం కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి మనం పెరగడం వల్ల ఏమైందంటే వాళ్ళు మనకి ఏం కావాలో వాళ్ళు మన మీద బాధ్యత. అంటే అమ్మ వాళ్ళు పట్టించుకోకపోయేది, పెద్ద ముసలి వాళ్ళందరూ, పెద్ద మనుషులందరూ కూడా పిల్లల జాగ్రత్తలన్నీ, పోషకాలన్నీ వాళ్ళు చూసుకునేదన్నమాట. మనకేం కావాలో వాళ్ళు చేసేది అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే జనరేషన్లో అన్ని రకాల స్ట్రెస్లు మన మీదనే పడుతున్నాయి. మన పిల్లల్ని పెంచుకోవాలి, మనది మనం చూసుకోవాలి, జాబ్ చేయాలి, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా మన ఎత్తినే ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు అట్లా ఉండకపోతుంది అనమాట. పిల్లల పోషణ అనేది వాళ్ళకి ఏ లోపం, జుట్లో ఏ లోపం అవుతున్నా కూడా వాళ్ళు అనేది చూసుకొని చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేను మా నాన్నమ్మల కాలం నుంచి నేను ఏదైతే ఫాలో అయినో, నా జుట్టుకు ఎలాంటి పోషణ తీసుకున్నానో, నేనెంత కేర్ తీసుకున్నానో మీకు చూపిస్తా. మీరు అనొచ్చు, నీ హెయిర్ ఎంత పొడుగుందా మాకు చెప్తున్నావు అనే మాట మాత్రం మీరు అనుకోకండి. హెయిర్ పొడవు ఉందా, పొట్టిగా ఉందా కాదు, హెల్దీగా ఉందా, మన వయసు తగ్గట్టుగా మనకు జుట్టు ఉందా లేదా అది చూసుకోవాలి, మనకు సూట్ అవుతుందా లేదా అది చూసుకోవాలి. వీళ్ళకి ఇంత పొడుగు ఉంది, మాకు కూడా ఇంత పొడుగు లేదు అని అనుకోవద్దు. మనకు సూట్ అయ్యే హెల్దీ హెయిర్ మనకు ఉందా లేదా చూసుకొని మనం దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. నా అభిప్రాయం అయితే అది. ఇప్పుడు మీకు